నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా మహానంది అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ఆర్టిస్ట్ తల్వార్ సుమన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మహిళామణులు, తెలంగాణ అన్ని జిల్లాల మ్యారేజ్ బ్యూరోలు, ఆర్టిస్టులు, కళాకారులు పాల్గొనడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో సామాన్యుడికి నంది అవార్డు అంటే మరి ఎంతో చాలా విలువైనది, ఒక గౌరవాన్ని తెచ్చే ఒక అవార్డు. అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలకి రెండో చూసుకుంటే కూడా ఈ నంది అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు. కనుక ఒక సామాన్యమైన మ్యారేజ్ బ్యూరో చేస్తున్న వ్యక్తికి ఈ యొక్క అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయము. అది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. అది ఈ సంస్థ నుంచే ప్రారంభించాం, అది ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మనకు ఇంకా చీఫ్ గెస్ట్ వాళ్ళు వచ్చేది అక్కడ సీఎం దగ్గర సమావేశంలో ఉన్నారు. 1 o'clock తర్వాత వస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన మన పెద్దలు, మరి గౌరవనీయులు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా రాజ్యసభ మెంబర్ కూడా వారు, అదేవిధంగా వక్లావరం కృష్ణమోహన్ సార్ గారు కూడా మరి బీసీ యొక్క కమిషన్కి వారు కూడా చైర్మన్గా ఉన్నారు. వారు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మమ్మల్ని ఆశీర్వదించి నేను వస్తున్నాను తప్పకుండా అని చెప్పి వారు రావడం చాలా సంతోషం సార్ మీకు. అదేవిధంగా మా గురువు గారు
దైవజ్ఞ శర్మ గారు, సరస్వతి పుత్రులు, నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ తీసుకున్నానో అప్పటి నుంచి 2 డేస్కి ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నాయి కార్యక్రమాలు, ఎలా ఉన్నాయి, ఎట్లా జరుపుకుంటున్నారు, ఎలా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ మాకు సలహా సూచనలు ఇస్తూ మరి 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేసిన కార్యక్రమాలకు ప్రతి కార్యక్రమానికి వస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మరి గురుగారికి దైవజ్ఞ శర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా బీసీ మరి మరో నాయకుడు మరి ఎప్పుడు ఆర్ కృష్ణయ్య అన్న ఉన్నాడంటే మరి అక్కడ గుజ్జ కృష్ణ మీకు మీరే ఒకసారి చెప్పడం జానక్య కళామలాన్ని తెలిపితే యా పద్మ రాగాయిత న్యస్త రాఘవ మస్తకే జలస కుంద ప్రసూనాయిత. ప్రపంచంలో వివాహం అనేది ఒక ప్రధాన భూమిక. వంశం నడవాలన్నా, వంశాంకురం వృద్ధి చెందాలన్నా, సంసారంలో సస్యశ్యామలమైనటువంటి వ్యవస్థ పరిడిల్లాలన్నా వివాహం చాలా అవసరం. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతున కంఠే బద్ధాంశుభయే సాజీవ శరదాం శతం. పెద్దలందరూ అన్నారు, అయ్యా నువ్వు వివాహం చేసుకో, సత్సంతానాన్ని గాను వాడిని యోగ్యుడు చేయి, ప్రపంచానికి దీపాన్ని వెలిగించు, అదే గొప్ప వ్యవస్థ. అలాంటి చాలామంది వివాహం చేసే పెద్దలందరూ, మా రమణ గారు అన్నారు, ఇంతమంది వివాహ పెద్దలు ఉంటే ఎన్ని పెళ్లిళ్ళు చేశారో మీరు. అలాంటి పెద్దలందరినీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చే పెద్దలందరినీ అభినందిస్తూ ఇవాళ చాలా నిరంతరంగా ఉంది. మా కృష్ణయ్య గారు ఎక్కడ మంచున్నా, ఎక్కడ సంస్కారం ఉన్నా, ఎక్కడ ఉపకారం ఉన్నా ఉండేటువంటి సభ్యులు అన్న ఆర్ కృష్ణయ్య గారు, సోదరుడు రత్నాపురం శ్రీనివాస్ గారు, మా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జ కృష్ణ గారు, యువ హీరో గారు, హోటళ్ళు పెట్టబోతున్నటువంటి వ్యాపారవేత్త గారు, వెళ్తున్నటువంటి పెద్దలందరూ, అన్న బాలరాజు గౌడ్ గారు, పాల్గొంటున్నటువంటి మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నంది అవార్డు రైతులకు శుభాకాంక్షలు, శుభాభివందనాలు. పెద్దలు కుటుంబ జీవితం గురించి, మనిషి పుట్టుకున్నటువంటి మానవ జాతికి పరిపూర్ణత రావాలంటే ఆ కుటుంబం ఎదిగినప్పుడే అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. సమాజంలో వివిధ రంగాలు ఉన్నాయి. వివిధ రంగాలలో ప్రధానంగా మనిషి జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది అది పెళ్లి సంబంధం, పెళ్లి బాంధవ్యం. అటువంటి పెళ్లిని ఒక నిబద్ధతతో సభాధ్యక్షులు పెద్దలు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, ముఖ్య అతిథి, ఈ తెలుగు సమాజంలో ఉద్యమానికి ఒక నిర్వచనం ఇచ్చి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలకు రూపశిల్పిగా, ఉత్తర్వులకు ఆద్యుడిగా నిలిచి భాగ్యనగరం నుండి హస్తినాపురం వరకు వెనుకబడిన తరగతుల యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తూ మన జాతికి ఎంతో గౌరవాన్ని ఆపాదించి పెడుతున్నటువంటి పెద్దలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, ఆ విధంగానే జగిత్యాల ప్రాంతం నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా, కరీంనగర్ లోకసభ సభ్యులుగా, ఇవాళ శాసన మండలి సభ్యులుగా ఏ పదవిని అలంకరించినప్పటికీ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వివాహం అనేటువంటిది మన ధర్మశాస్త్రంలో స్త్రీ పురుషుడు Next, Rosie, State Disciplinary Committee Chairman. సత్యనారాయణ మన మంజుల గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరూ సపోర్ట్. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గుడా శ్రీనివాసరావు గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
శుభాకాంక్షలు. మేడం కొంచెం కింద కానండి, కింద పెట్టండి. గారు కూడా రెడీగా ఉండాలి. గౌరవనీయులు కార్యక్రమ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కృష్ణయ్య గారు కూడా దయచేసి ఎవరు కూడా మధ్యలో వచ్చి నేను చెప్పకూడదని, ఎందుకంటే సీరియల్ వైజ్ మీ నేమ్స్ అనౌన్స్ చేస్తాను కాబట్టి దయచేసి సీరియల్ వైజ్ తీసుకోవాలి ప్లీజ్. ప్లీజ్ బౌన్సర్స్ ఇక్కడ స్టేజ్ దగ్గరికి రావాలండి. లేడీ బౌన్సర్స్ నేమ్స్ సీరియల్ వైజ్ అనౌన్స్ చేస్తాను కాబట్టి దయచేసి ఎవరు కూడా మధ్యలో సో పగడాల జగ్గారెడ్డి గారు నిల్చోలేదు సార్ మేడం కొంచెం నిల్చోండి మేడం. ఓకే రెడీ. తర్వాత రిపీట్ గా మీ నేమ్ అనౌన్స్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ షీలా శ్రీనివాసరావు గారు అండ్ మంజుల గారు. బుర్రా సాయి కుమార్ గౌడ్ ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గారికి హృదయపూర్వక ఇంకా మీరు ఎవరు కంగారు పడద్దు. సార్ వెయిట్ నవ్వాలి. మైక్ వస్తలే రైట్ సైడ్. సో కీసర మంజుల గౌడ్ గారికి కొంచెం కింద పేరు మంజుల. కాటా నరసింహ యాదవ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. దగ్గర సిరణ అందరికి అవార్డు ఇస్తారు. అతిథులు ఉన్నారు ఇక్కడ. భానుప్రకాష్ రెడ్డి గారు
నెక్స్ట్ శ్రీ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారికి కూడా లైన్ సమ్రాట్ గారు రెడీగా. సో ఇంకా గారికి కూడా సత్కరించాలని అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. గారికి కూడా అసోసియేషన్ తరఫు నుంచి సన్మానించుకోవాలని ముంజా శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముంజా శ్రీనివాస్ గౌడ్ గారు సార్ కొంచెం నిల్చోండి సార్ ప్లీజ్ నిల్చోండి సార్. ఇవ్వడమే కాదు, మన ఆర్థికంగా మనకి సంస్థకు ఈ కార్యక్రమం చేయడానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున యాడ్స్ తీసుకొచ్చి సహకరించినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అసోసియేషన్ తరఫు నుంచి 1 గ్రామ్ గోల్డ్ అందించడం జరుగుతుంది. ముందున్న నా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద పండుగకు వచ్చిన నలుమూలల నుంచి జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇది ఒక మహాయజ్ఞంగా భావించాలి. మనము ఇలాంటిదైతే మనం ఎప్పుడు చూడలేదనుకున్నాము. అయితే మా అసోసియేషన్ 3 సంవత్సరాలు మధ్యలో కరోనా సెకండ్ వేవ్లో వచ్చినాం మేము. అయితే అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అన్న ప్రకాష్ గారికి, తేజ శర్మ గారికి, శ్రీనివాస్ గారికి, వచ్చేసిన మిగిలిన గెస్ట్కి, ముందు ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా నేను ఈ ప్రోగ్రాంకి వచ్చినంటే ఫస్ట్ నాకు పద్మ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. పద్మ గారు అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పద్మ గారు మీకు అందరూ తెలుసు నిమ్స్లో పనిచేస్తారని, కానీ కరోనా టైంలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా వెళ్ళి డ్యూటీ డైలీ వెళ్ళి అక్కడ చాలా విషయాలు జరిగింది. మరి అన్నింటినీ తట్టుకుని ఆవిడ అక్కడ సర్వీస్. ఇది కాకుండా ఎప్పుడు నేను ఫోన్ చేసి ఇట్లా ఎవరన్నా వస్తున్నారు కొంచెం చూడండి పద్మ గారు అంటే ఒక అవుట్ ఆఫ్ ద వే కూడా వెళ్ళి వాళ్ళకి ఫైనల్ బిల్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం అంటే పేదవాళ్ళకి డిస్కౌంట్ అలాంటివి చేస్తుంటారు. సో నేను ఎప్పుడు చెప్పుకుంటాను, ఇందాక దేవ శర్మ గారు చెప్పినట్టు దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు మిలిటరీ వాళ్ళు. ఇక్కడ ఏం జరిగినా ఇంత ప్రశాంతంగా మనం హ్యాపీగా జల్సా చేస్తుంటే ఈరోజు కూడా అక్కడ కాశ్మీర్ దగ్గర ఎంతోమంది జవాన్లు అక్కడ చనిపోతున్నారు. మీకు తెలియదు, మీరు అక్కడికి వెళ్ళండి, అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అట్లా నేను ఎప్పుడు వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను. ఎందుకంటే మన సంతోషం కోసం, మన కుటుంబాల కోసం, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు త్యాగం చేస్తూ, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ వాళ్ళు మన కోసం వాళ్ళు అక్కడ కాపలా వేస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి. మన మ్యారేజ్ ఈవెంట్స్, తర్వాత బర్త్డే ఈవెంట్స్, సారీ సినిమా చీకటి ప్రభాకర్ కూడా తీసుకోండి. అంతాగౌడ్ గారు, అమర్నాథ్ గారు కూడా రావాలండి. రావాలండి. మధుసూదన్ గౌడ్ గారికి, స్వామి ఉద్దమ్ CEO మీడియా
మాస్టర్ స్వామి ముద్దం గారు. కంగ్రాచులేషన్స్ సార్. శాంతి రవీనాథ్ ముద్రాజ్. శాంతి రవి. నెక్స్ట్ రవీంద్రన్ శాంతి రవీనాథ్ 20 నెంబర్ కూడా తీసుకోము. 20 నెంబర్ 2020. ప్లీజ్ వెయిట్. కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. గోవిందాచారి శుభాకాంక్షలు. రాదండి వెంకటేష్ గారికి కూడా. వారిపల్లి రాజు గారు దయచేసి స్పేస్ ఇవ్వాలి. ధర్మేంద్ర దయచేసి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ సభ్యులందరూ సహకరించాలండి. సో స్టేజ్ పైన ఇట్లా తీస్తాం కదా, ఇది వద్దు సార్. అందరికీ అవార్డు ఇస్తారు. అతిథులు ఉన్నారు.